నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో గత 18 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ జగనన్న ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ అవ్వడంతో తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన వైద్య ఆరోగ్య సిబ్బంది. ఇక అనంతరం స్వామిదాస్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం చేసిన వీరికి జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవో నెంబర్ 30 ద్వారా రెగ్యులేట్ చేయడం ద్వారా చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా మన నియోజకవర్గంలో 32 మందికి పర్మనెంట్ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని, ఆ కుటుంబ సభ్యులందరూ రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి గెలిపించి ఆయన రుణం తీర్చుకోవడానికి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తారని, రాబోయేది మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగు రాజేష్, పసుపులేటి జయపాల్, షేక్ మస్తాన్, జోసెఫ్, మధుబాల, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఎవరైతే హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారో, అదేవిధంగా ఏఎన్ఎంలు ఉన్నారో వారిని జీవో నంబర్ 30 ద్వారా 1400 మందిని, అదేవిధంగా మరి ఈరోజు జీవో నంబర్ 1500 మంది, జీవో నంబర్ 31 ద్వారా 300 మంది, మొత్తం 1800 మంది మరి ఎవరైతే హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారో, అదేవిధంగా ఏఎన్ఎంలు ఉన్నారో, హెల్త్ అసిస్టెంట్లు దాదాపు 1400 మంది హెల్త్ అసిస్టెంట్లు రెగ్యులైజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మా నియోజకవర్గం నుంచి 32 మంది రెగ్యులైజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. దానికి మరి వాళ్ళంతా కూడా రేపు సైనికుల్లాగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం కృషి చేస్తారు. ప్రతి ఒక్క కుటుంబం, మా దగ్గర 32 కుటుంబాలు ఈరోజు వారు రెగ్యులైజ్ అవటం మాకు సంతోషంగా ఉంది. వారికి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ఈ కుటుంబాలన్నీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దాన్ని, 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి దాన్ని వారు ఒక జీవో ద్వారా, ఈ యొక్క 30-31 జీవోల ద్వారా వారు రెగ్యులైజ్ చేశారు. వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇంకా ముందు చాలా మందిని రెగ్యులైజ్ చేస్తాం. అన్ని విషయాల్లో కూడా ఆయన గారికి చేదోడు బాదుడుగా ఉండి ఈరోజు పేదల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం. తిరువూరు నియోజకవర్గంలో మరి అదే విజయవాడ పార్లమెంట్ సభ్యులు నాని గారు కానివ్వండి, మరి ఈరోజు నేను కానివ్వండి, అత్యధిక మెజార్టీతో ఇక్కడ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.